దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బంద్ పథకాన్ని ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారు జూన్ 2న ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అత్యంత వైభవంగా అత్యంత గొప్పగా జరపాలని చెప్పి నిర్ణయించిండు. ఆ రోజు అనేక స్కీములు ప్రకటించాలని చూస్తుండు. అయితే ఇదే సందర్భంగా ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు వేరే స్కీమ్లు అనౌన్స్ చేయి, ఫ్యూచర్ సిట్ అనౌన్స్ చేయి, వేరే దేశాలకు గెస్ట్ హౌస్ అనౌన్స్ చేయి, మున్సి ప్రకటన చేయి, ఇంకా విల్లాలు కట్టు, భూములు యాక్షన్ చేయి. కానీ ఖబర్దార్ బీసీలకు మాత్రం ఆ రోజు కొత్త స్కీములు ప్రకటించి మీ బీసీ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోండి. మీ మీద బీసీ వ్యతిరేక ముద్ర పడ్డది. ఎందుకంటే 42% అమలు చేయలేదు. సిటీ సరౌండింగ్లా ఒక్క ఆఫీసర్ బీసీ లేదు, అందరు మీ కులపొలనే ఇచ్చినావు. రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టూ ఎంఆర్ఓలు, ఎంపీలు, ఆర్డీఓలు మొత్తం మంచి మంచి ఆఫీస్ పోస్టులన్నీ బీసీల ఒక్కరికి ఇవ్వకుండా అన్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, అదేవిధంగా చివరకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కూడా నాన్ బీసీ ఇష్టం. కమిషనర్ బీసీ కాదు, సెక్రటరీ బీసీ కాదు, ఆఫీసర్లు బీసీ కాదు. బీసీ రాకపోతే మన ఒప్పుకుంటాం, కానీ బీసీ వ్యతిరేకత చేసి బీసీ వ్యతిరేక చర్యలకు అంచివేస్తున్నావు. ఆఖరికి బీసీలు తిరుగుబాటు చేసి ఆ అధికారులను కొట్టి ఎదగొట్ట దశకు తీసుకొస్తావు. ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షలు, ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షలు. వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్నేన కృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి ఆర్నేన కృష్ణ నాయకత్వం. ఇవాళ బీసీ బంధు పథకం ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు, ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు. వాళ్ళ అడ్మిషన్లు ఉండవు, మీరు ఎట్లా పైసలు ఇవ్వరని తెలుసు. డీబీటీ అని పెట్టారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని. అది ఎవరు పెడతారని ఆఫ్రికా దేశాల్లో గరీబులకు డైరెక్ట్ ఇవ్వడానికి వాళ్ళు పెడతారు అనమాట. డీబీటీ ఏ ఫుడ్ కోసము లేదా సంక్షేమ పథకాల కోసము. మీరు విద్యార్థులకు ఎందుకు ఇక్కడ పెడుతున్నారు? మీకు అవగాహన లేని. విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన బీసీ కులాలను ఆదుకోవడానికి ప్రతి కుటుంబానికి 20 లక్షలు ప్రకటించాలని ఆయన అన్నారు. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం బడ్జెట్లో 20,000 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు 2,000 కోట్లు కేటాయించాలి. రాష్ట్రంలో కొత్తగా 120 బీసీ కాలేజీలు, హాస్టళ్లు మంజూరు చేయాలి. జిల్లాలో సీట్లు పెంచడంతో పాటు బీసీ గురుకుల హాస్టల్లో సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.